దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇద్దరు లెజెండరీ నటులు మళ్ళీ సినిమాలో కలిసి నటించబోతున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య కొత్త మూవీ ఎన్బికే 111లో మలయాళ స్టార్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. బాలయ్యతో మోహన్ లాల్, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా మోహన్ లాల్, స్టైలిష్ గ్యాంగ్స్టర్గా బాలయ్య, 30 సంవత్సరాల తర్వాత రెండు సింహాలు ఢీ. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ఈ ఏడాది 2 బిగ్ ప్రాజెక్టులు చేయనున్నారు. ఇప్పటికే వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మల్లేనితో ఎన్బికే 111 చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రెండో ప్రాజెక్ట్ సరిపోదా శనివారం ఫ్రేమ్ వివేక్ ఆత్రేయతో చేయబోతున్నారు. హై యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుండగా ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రోల్ కోసం ఆయనకు ఏకంగా 35 కోట్లు ఆఫర్ చేసినట్టు సోషల్ మీడియా బజ్. మరి ఇందులో నిజాలు తెలియాల్సి ఉంది. హై యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామాలో సిల్వర్ స్క్రీన్ పైన ఇద్దరు మల్టీ స్టార్స్ నటిస్తున్నారన్న వార్త బాలయ్య ఫ్యాన్స్కు నిజంగా పండగే. మరోవైపు మెగాస్టార్ బాబీ డైరెక్షన్లో తీయబోయే మూవీలో కూడా మోహన్ లాల్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నట్టు తెలుస్తోంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత బాలయ్యతో మోహన్ లాల్ కలిసి నటించబోతున్నారు. 1994లో వచ్చిన గాంధీవం సినిమాలో మోహన్ లాల్ కనిపించారు. ఆ మూవీలో గోరువంకవాలగానే గోకులానికి స్వరాల గలగల గంటలే మోగలేదా అనే పాటలో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి డాన్స్ చేశారు. మళ్ళీ ఇన్నేళ్లకు బాలయ్య సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ మూవీలో వివేక్ ఆత్రేయ బాలయ్యను సరికొత్త లుక్లో చూపించబోతున్నారు. ఆయన మాస్ ఇమేజ్కు మరింత పెంచేలాగా ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతున్నాయి. ఎన్బికే 122 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ మూవీకి కురుక్షేత్రం అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. దసరా నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తుండగా బాలయ్యతో బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి తీసిన మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ను భారీ బడ్జెట్తో భారీ స్థాయిలో నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య డైరెక్టర్ గోపీచంద్ మల్లేని అంటేనే సిల్వర్ స్క్రీన్ పైన క్రేజీ కాంబో. ఈ క్రమంలో రెండో మూవీ ఎన్బికే 111 పైన భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ మూవీలో భర్త మహాశైలకు విజ్ఞప్తి ఫేమ్ డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. దీని మీద ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ ఎన్బికే 111ను ఉద్దేశించి మంచి హైప్ ఉన్న సినిమాను ఎలా చెడగొట్టాలో మేకర్స్ని చూసి బాగా నేర్చుకోవచ్చు. ఆమెను తీసుకోవడమే బ్లండర్ మిస్టేక్. రవీనా టెండర్ను తీసుకుంటే బాగుండేది అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్టర్కు డైరెక్టర్ గోపీచంద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు మీమ్ వీడియోను షేర్ చేస్తూ మీకేమన్నా ఎవరన్నా చెప్పారా, నేనైతే ఎవరికి చెప్పలేదండి అనే మహేష్ బాబు డైలాగ్ని షేర్ చేశారు. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని డైరెక్ట్గా తేల్చేశారు. అయితే మరో హీరోయిన్గా లక్ష్మీరాయ్ను ఎంపిక చేశారనే ప్రచారం కూడా సాగుతోంది. దీనిపైన క్లారిటీ రావాల్సి ఉంది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేకుండా రూమర్స్ స్ప్రెడ్ చేయకూడదంటూ బాలయ్య ఫ్యాన్స్ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. భారీ బడ్జెట్తో మూవీ తెరకెక్కుతుండగా ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా పోస్టర్ రిలీజ్ చేయగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో బాలయ్య డ్యూయల్ రోల్ చేయబోతున్నారని ఆ పోస్టర్ను బట్టి అర్థమవుతోంది. అయితే తాజాగా డైరెక్టర్ గోపీచంద్ మల్లేని ఆ స్క్రిప్ట్ పక్కన పెట్టి మరో కథని రెడీ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ బంధాల నేపథ్యంలో బాలయ్య స్టార్డమ్ ఇమేజ్కు తగ్గట్టుగా మంచి యాక్షన్ ఓరియంటెడ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారట. స్టోరీ స్క్రీన్ ప్లే లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. తొలుత హిస్టారికల్ బ్యాక్డ్రాప్ స్టోరీ అనుకున్నప్పుడు ఆమె లుక్ రాణిలాగా రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం స్క్రిప్ట్ మారిన దృష్ట్యా నయన్ రోల్ కూడా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. లేదంటే ఆమెని కాకుండా మరో హీరోయిన్ను ఎంపిక చేస్తారా అనే ప్రచారం కూడా సాగుతోంది. సినిమాలో సముద్రకని కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారంటూ ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీని వృద్ధి సినిమాస్ బ్యానర్ పైన వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.